హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎం క్రియేటర్స్. ఈరోజు వీడియోలో మీకు టీ టైంకు ఒక బెస్ట్ స్నాక్స్ రెసిపీని అయితే పరిచయం చేయించబోతున్నానండి. ఇది కర్ణాటక స్పెషల్ అనే చెప్పొచ్చు. మద్దూర్ వడ అన్నమాట. రండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఒక మీడియం సైజ్ 4 ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. కొత్తిమీర తురుము, కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను శొంఠిని తురిమి తీసుకున్నానండి. మిక్స్ అయిపోయి మనకు నోటికి దొరకకుండా ఫ్లేవర్ మాత్రమే మనము తీసుకునేలా వస్తుందన్నమాట. వీటిలన్నింటినీ మనము బాగా ఆనియన్స్లో నుంచి వాటర్ వదిలే వరకు ఇలా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసి కలిపామంటే ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయట వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఈ స్నాక్స్కి ఆనియన్లో నుంచి వచ్చే వాటరే బెస్ట్ టేస్ట్ అన్నమాట. చూడండి, ఇలా పిండి చూసామంటే వాటర్ ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ మిక్చర్లోకి మనం ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ అంటే బాంబే రవ్వ వేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఎంత ఇష్టమవుతుందో అంత నువ్వులండి. తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. అలాగే వేయించి పొట్టు తీసుకున్న పల్లీలని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఆనియన్లోనికి వచ్చిన వాటర్తోనే ఈ పిండి మొత్తం బాగా తడిసేలాగా కలుపుకోవాలన్నమాట సాధ్యమైనంత. చూడండి, ఇలా పట్టుకొని చూస్తే ముద్దలాగా ఇలా రావాలన్నమాట. ఆ తర్వాత మనము ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని కాచి ఇలా వేసుకోవాలన్నమాట. ఫస్ట్లో ఉడక అనేది ఉంటుంది కనుక మనము ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఆరిన తర్వాత ఇలా నీట్గా చేత్తో కలిపేసుకోవచ్చు అన్నమాట. సాధ్యమైనంత ఇలా కలుపుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని చిన్న చిన్నగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఈ రెసిపీకి మనం వాటర్ అనేది ఎంత తక్కువ యూస్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కనుక మనము ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకున్నా సరేనండి, 1 వీక్ టు 10 డేస్ మనకు సేమ్ ఫ్రెష్నెస్తో చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, మనకు పిండి అనేది ఇంత బాగా రావాలి. చెయ్యికి మనము ఇలా నూనె ఏమి రాసుకోకపోయినా ఇలా చేతికి అనేది అస్సలు అంటుకోకుండా రావాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఆయిల్ పేపర్ కానీ అరిటాక్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో ఆ పేపర్ తీసుకొని ఇలా నీట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నిమ్మపండు సైజ్ అంతా తీసుకొని నీట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ పలుచగా కూడా ఉండకూడదు, అలా అని ఎక్కువ థిక్గా కూడా ఉండకుండా మనకు పేపర్ నుంచి ఇలా ఈజీగా రిమూవ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇలాగే మనం మొత్తం పిండిని చేసుకోవాలండి. ఇలా మనము 2 ఒకేసారి చేసుకుంటే మనకు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కాగే వరకు హై ఫ్లేమ్లో ఉండి ఆయిల్ మొత్తం మనకు నీట్గా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకటి ఇలా ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొకటి మనం వదలాలండి. అప్పుడే మనకు ఒకటికి ఒకటి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం వడలని మనము ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉండేటువంటివే. అలాగే రెసిపీ కూడా చాలా ఈజీ అండి. ఒక 10 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. టీ టైంకి ఒక బెస్ట్ స్నాక్ రెసిపీనండి. ఏ టైంలో కావాలంటే మనము ఆ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తక్కువ టైంలో. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కనుక మనకు ఎక్కువ టైం ఏమి పట్టదన్నమాట. నేను ఇక్కడైతే ఇంకొకలా చిన్నగా చేస్తున్నానండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా పెద్దవి తినడానికి ఇష్టపడరు. సో నేను ఇలా చిన్నవి చేసి పెడుతున్నాను అన్నమాట. చిన్నపిల్లలకు చిన్నగా ఉంటే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు కనుక
మొత్తం మనం చేత్తోనే చేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఈ రెసిపీలో ఆనియన్స్, నువ్వులు, పల్లీలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ అయిన రెసిపీస్ మన ఛానల్లో చాలా అప్డేట్ అయ్యాయండి. ఛానల్ని ఒకసారి వ్యూ చేసి ఇష్టమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని రికమెండ్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.